దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ఇందాక మనము సాక్ష్యాలు విన్నాము. అనేక గొప్ప సాక్ష్యాలు, అనుభవాలు, దేవుడు ఇచ్చిన గొప్ప కార్యాలను మనం విని మన ఆత్మీయమైన జీవితంలో అనుదినము మనము బలపడుతున్నామని విశ్వసిస్తున్నాను. இதுவரைக்கும் கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். அநேக சாட்சிகளை நாம் கேட்டோம். அந்த சாட்சிகளை கேட்கும்போது நம்மளுடைய விசுவாசத்தில் கூட ஒவ்வொரு நாளும் நாம் బలపట్టు வருகிறோம் అని కూడా విశ్వాసిக்கிறேன். ఈరోజు మనం వాక్యము ధ్యానించుకోవడానికి మత్తయి సువార్త 4వ అధ్యాయము 19, 20 வாக்கியாలు చదువుకుందాం. இன்றைக்கு நாம் நம்மளுடைய வசனத்தின் தியானத்திற்காக மத்தேயு சுவிசேஷம் 4வது அதிகாரம் 19, 20 இந்த 2 வசனத்தையும் வாசித்து நாம் தியானம் செய்வோம். ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. தமிழ்ல ஒருத்தர் வாசிருக்கீங்களா? என் பின்னே வாருங்கள், உங்களை மனுஷரை பிடிக்கிறவர்களாக்குவேன் என்றார். உடனே அவர்கள் வலைகளை விட்டு அவருக்கு பின்னே சென்றார்கள். Praise the Lord. Hallelujah. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులను ఎన్నుకున్న ఆ సమయంలో వారి యొద్దకు వెళ్ళి వారిని చూసి నన్ను వెంబడించి రండి అని ఒక ఆజ్ఞను వారికి ఇవ్వడం జరిగింది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அவருடைய சீஷர்களை தேர்ந்தெடுத்த அந்த நாட்கள்ல அவர்களை பார்த்து சொல்லுகிற ஒரு வார்த்தை, என்னை பின்பற்றி வாருங்கள் என்று சொன்னார். ఆ మాట కలిగిన వెంటనే, ఆ వాక్యము కలిగిన వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించడానికి మొదలుపెట్టిరి. ஆண்டவருடைய அழைப்பு வந்த உடனே அவர்கள் தங்களுடைய வலைகளை அப்படியே விட்டுவிட்டு இயேசு கிறிஸ்துவை பின்பற்றுகிறவர்களாக మారినాர்கள். ఒక చిన్న ఆజ్ఞను ప్రభు ఇచ్చాడు. ఫాలో మీ, నన్ను వెంబడించు అని అన్న ఒక మాట వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది. என்னை பின்பற்று வாருங்கள் என்று சொல்லப்படுகிற அந்த சின்ன ஒரு வார்த்தையினால அவர்களுடைய முழு வாழ்க்கையும் మారుகிறது. அவர்களுடைய வாழ்க்கை முరుమాற்றம் అடைந்ததை நாம் பார்க்கிறோம். ఈ ఉదయకాలమందు మనల్ని యేసుక్రీస్తు ప్రభు అలా పిలిచాడా? అటువంటి పిలుపును నొందుకున్న వారు మనం ఎలా స్పందించామా అన్నది ఒక గొప్ప ప్రశ్న. இந்த காலை நேரத்துல அப்பேற்பட்ட ஒரு அழைப்பை நாம் பெற்றிருக்கிறோமா? இயேசுவானவர் நம்மை பார்த்து என்னை பின்பற்றி வா என்று சொல்லியிருக்காரா? அந்த அழைப்புக்கு நாம் கீழ்ப்பட்டு அவருடைய அழைப்பை ஏற்றுக்கொண்டோமா என்றுதான் நாம் யோசிச்சு பார்க்கணும். యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నన్ను వెంబడించడం ద్వారానే దేవుని రాజ్యాన్ని లేకపోతే దేవుని సింహాసనం యొద్ద మీరు రాగలరు, వేరొక మార్గం లేదు అని కూడా చెప్పబడుతున్నది. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా పేతురు చెప్తున్నాడు, ఆకాశము క్రింద భూమి మీద యేసు నామము తప్ప వేరొక నామము ద్వారా రక్షణ పొందడానికి ఏ ఒక్కరికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు అని కూడా చెప్పబడ్డం మనము ఆ వాక్యాన్ని కూడా చదువుకుంటున్నాము. நாம் வசனத்துல பார்க்கிறோம், இயேசுவானவர் சொல்லுகிறார், நானே வழியும் சத்தியமும் ஜீவனுமா இருக்கிறேன், என்னை இல்லாமல் பிதாவின் அண்டை தேவனுடைய சமூகத்தில் ஒருவனும் வர முடியாது. அதே போல அப்போஸ்தலனாகிய பேதுரு அப்போஸ்தலர் 4, 12, 13 வசனங்கள் எப்படி சொல்லுகிறார், வானத்தின் கீழே பூமியின் மேல இயேசுவின் நாமம் அல்லாமல் வேறு ஒரு நாமத்தினால ரட்சிப்பு இல்லை என்று கூட சொல்லப்படுகிறது. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలిచింటే నన్ను వెంబడించురా అన్న ఒక మాటను మనతో ఆయన పలుకుంటే మనం ఎంత ఆశీర్వదింపబడిన వారని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. இந்த நாட்கள்ல ஆண்டவராக இயேசு என்னை நீ பின்பற்றி வா என்று அழைத்திருந்தால் நாம் எவ்வளவாக ఆశీర్వదింపబడ్డவர்கள் என்று நாம் அறிந்து கொள்ள வேண்டும். రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఇటువంటి పిలుపుతోనే పిలిచి ఉన్నాడు. ரட்சிக்கப்பட்ட ஒவ்வொரு தேவ பிள்ளையும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இப்பேற்பட்ட ஒரு அழைப்பினால் தான் நம்மை
அழைத்திருக்கிறார் என்று நாம் அறிந்து கொள்ள வேண்டும். ఈ భూమి మీద కోట్ల కొలది ప్రజలున్నారు. 850 కోట్ల కన్నా పైగా ఉన్న జనాభా సంఖ్య ఉందని మనం లెక్కించిన వారం. అంతేగాని ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. అంత గొప్పగా ఉన్న ప్రపంచమంతట్లో ఉన్న మనుషుల్లో దేవుణ్ణి తెలుసుకునే ఒక ధన్యతను మీకు, నాకు దేవుడిచ్చాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయం అని ఒకసారి మనము గమనించి దేవుడిని స్తుతించాలి. ప్రభువా, నన్ను ఎన్నుకున్నావు అని ప్రభువును స్తుతించాల్సింది మన కర్తవ్యంగా ఈ ఉదయకాలమందు ఉన్నది. பாருங்க, இந்த உலகத்துல 850 கோடிக்கும் அதிகமான ஜனங்கள் இருக்கிறாங்க. அத்தனை கோடிக்கணக்கான ஜனங்கள்ல நீங்களும் நானும் ஆண்டவரை தெரிந்து கொள்ள, இவர்தான் மெய்யான தேவன் என்று அறிந்து கொள்ள கிருபை கொடுத்ததுக்காக கர்த்தரை நாம் స్తోత్రిக்க வேண்டும். నిజ దేవుడిని ఎరుగటము, ఆయన పంపించిన యేసుక్రీస్తును మనము తెలుసుకొనుటయే నిత్య జీవం అని యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవం అంటే ఏంటని ఒక డెఫినిషన్ యోహాను సువార్త 17 అధ్యాయము 3వ వచనములో మనకిచ్చాడు. யோவான் 17 அதிகாரம் 3வது வசனத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நித்திய ஜீவன் என்றால் என்ன என்று சொன்னார். ஒரே பேரான மெய்யான தேவனாகிய உம்மையும் உம்மால் அனுப்பப்பட்ட இயேசு கிறிஸ்துவை தெரிந்து கொள்வదే నిత్య జీవన్. దేవుడిని మనం ఎరుగుట, దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండుట, ఆయనకు ప్రియులుగా నడుచుకొనుట, ఆయన మనతో మాట్లాడడము, మనం ఆయనతో మాట్లాడడం, అటువంటి ఒక సత్సంబంధము కలిగి ఉంటే మనలో నిత్య జీవం ఉందని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ஒரு மெய்யான தேவனை அறிந்து கொண்டு அவரோடு நாம் பேசவும், அவர் நம்மளோடு பேசவும், அப்படிப்பட்ட ஒரு தனிப்பட்ட உறவு நமக்குள்ளே இருந்தால் நாம் నిత్య జీవన్ ఉடையவர்களாக இருக்கிறோம். క్రైస్తవులుగా ఉంటే మనము నిత్య జీవన్ పొందుకున్నామని చెప్పలేము. బాప్తిసం పొందుకోవడం వల్ల నిత్య జీవాన్ని పొందుకున్నామని చెప్పలేము. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చిన ఒక కారణం బట్టి నేను నిత్య జీవాన్ని పొందుకున్నా అని చెప్పలేము. ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనకు దేవునికి ఒక నిజ సంబంధము, మన జీవితంలో దేవుని ఆజ్ఞలకు, ఆయన విధించిన నియమాలకు ఒక విధేయత మన జీవితంలో కలిగి ఆయనకు నచ్చిన మార్గములో నడుచుకుంటూ ఉంటే అప్పుడు మనం నిత్య జీవము కలిగి ఉన్నాము. దేవుని మార్గంలో ఆయన్ని వెంబడిస్తున్నామని కూడా మనము భావించొచ్చు. பாருங்க, நம்ம கிறிஸ்தவர் பேர் வைத்தனால நாம நித்திய ஜீவனை பெற்றவங்க கிடையாது. ஞான ஸ்நானம் எடுத்தாலும் அப்படி நடக்காது. பரிசுத்த ஆவியானவரே வந்திருந்தாலும் கூட நித்திய ஜீவனை பெற்றோமா என்றால் சொல்ல முடியாது. ஆனால் இயேசுவை விசுவாசித்து அவருடைய பரிசுத்த பாதையில் நடந்து அவர் கொடுக்கிற கட்டளைகளையும் வார்த்தைகளையும் கீழ்ப்பட்டு விசுவாசித்து அவரோடு ஒரு உறவு, அவரோடு ஒரு நல்ல ஒரு உறவு கொண்டு அவரோடு நடக்கும்போது தான் நம் నిత్య జీవన్ இருக்கிறது என்று நாம் విశ్వాసిக்கிறோం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను వెంబడించు, నేను ఎలా ఉన్నానో అలాగే నువ్వు కూడా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ஆண்டவராகிய இயேசு சொல்கிறார், என்னை பின்பற்றி வா, நான் எப்படி இருக்கிறேனோ அப்படியே நீங்களும் நடந்து கொள்ள வேண்டும் என்று ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொல்கிறார். మనము దేవుణ్ణి ఈరోజు ఎరుగున్నాము, తెలుసుకున్నాము. నిజ దేవుడు ఈయనే అని ఎరుగున్నామంటే మన గొప్పతనము, మనము ఇతరులతో పోల్చుకుంటే నీతిమంతులము, పరిశుద్ధులము కామండి. దేవుడు తన జ్ఞానమును ఉంచుకొని మనల్ని ఎన్నుకున్నాడట. తండ్రి అయిన దేవుడు ఈ లోక పునాదిని వేయక ముందే ఎవరెవరు యేసుక్రీస్తు యందు రావాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. కానీ తండ్రికి తెలుసు ఎవడు రక్షణ పొందుతాడు, ఎవరు రక్షణ పొందరు అని ఆయనకు ముందుగానే తెలుసు అన్నమాట. అటువంటి ఆయన తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎవరు స్పందిస్తారు, ఎవరు తమ హృదయాన్ని మార్చుకొని మారు మనస్సు కలిగి దేవుని యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారో వారిని క్రీస్తు ద్వారా తన వైపు లాక్కోవడం అనేది కూడా ஜெருகுతూ ఉంది. பிதாவாகிய தேவன் உலக ஸ்தாபிக்கிறதுக்கு முன்பாக, உலகத்தின் அடிஸ்தானங்கள் போடுகிறதுக்கு முன்பாகவே முன் குறித்தார். அவருடைய ஞானத்தினால் முன் குறித்தார். எப்படி முன் குறித்தார்? அவருக்கு தெரியும் யாரெல்லாம் இந்த சுவிசேஷத்தை கேட்டு மனம் திரும்புவாங்கோ, யாருக்கெல்லாம் இந்த வாய்ப்பு கொடுக்கப்பட வேண்டும். எல்லோருக்கும் வாய்ப்பு இருக்கு, ஆனா யார் மனம் திரும்புவாங்க என்று కూడా அவர் அறிந்திருக்கிறார். ఈ విషయాన్ని చెప్పినప్పుడు మరి కొందరు
తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడే ఎన్నుకున్నాడు అనుకోండి. అప్పుడు రక్షణ పొందని వారంతా కూడా దేవుడు ఎన్నుకోలేదు కదా! దేవుడు ఎన్నుకొనుంటే వారు కూడా వచ్చేవారు కదా! మనలాగా అని అనుకోవడం వల్ల అది చాలా పెద్ద పొరపాటు. అప్పుడు దేవుడిని తప్పు పెడుతున్నాము. నువ్వు ఎన్నుకోలేదు గనుక వాళ్ళు రావడం లేదని. இந்த விஷயத்தை சொல்லும்போது, சிலர் தவறாக புரிந்து கொள்ளுகிற ஒரு வாய்ப்பு இருக்கிறது. ஆண்டவர் தேர்ந்தெடுத்தார் என்றால், ஆண்டவர் நம்மளை ரட்சித்தார் என்றால், பிதாவாகிய தேவன் மற்றவங்கள அ அவங்கள தேர்ந்தெடுக்கவில்லையோ என்னவோ! அதனால தான் அவங்க வந்து ரட்சிக்கப்படல. அப்ப ஆண்டவர் தானே தவறு செய்கிறார் என்று கூட நாம் யோசிக்க తోணும். బైబిల్‌లో అది చెప్పడం లేదు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1 అధ్యాయం 5 వచనంలో తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు క్రీస్తు ద్వారా అని చెప్పబడిన అదే వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ రక్షణ పొందడానికి దేవుడు ఈ సువార్తను అందిస్తున్నాడు. వాళ్ళు కూడా ఎన్నుకోవాలన్నమాట. దేవుడు ఎన్నుకోవడం మాత్రం కాదు. వాళ్ళు ఎన్నుకోవాలి. వారు తమ మనస్సును మార్చుకోవాలి. எபேசியர் 1 அதிகாரம் 5 வசனத்தில பிதாவாகிய தேவன் நம்மை தேர்ந்தெடுத்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. அது மாத்திரம் கிடையாது. நாமும் அந்த సువిశేషத்தை కేட்கும்போது విశ్వాసిத்து మనం తిరుమ வேண்டும். రక్షణ పొందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఈ ప్రపంచంలో ఒక మనిషి చేయాల్సిన చాలా గొప్ప నిర్ణయం ఏదంటే తన రక్షణ. చనిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికెళుతుంది? ఎక్కడ వెళ్ళాలని ఇప్పుడే వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. క్రీస్తుతో దేవుని దగ్గర ఉండాలా? సాతాను తన దూతలతో నరకానికి వెళ్ళిపోవాలన్నది ఇప్పుడే నిర్ణయించాలి. అందుకే సువార్త మనం ఇతరులకు ప్రకటిస్తుంటే వారికి ఒక అవకాశాన్ని మనం ఇస్తున్నాం. వాళ్ళు నమ్ముతారో లేదో మనకు తెలియదు కానీ, వాళ్ళు మారుమనస్సు పొందాలి. ఇటువంటి ఒక మార్గం ఉందని ఒకరికి చూపించాలన్నమాట. பாருங்க இந்த சுவிசேஷத்தை நாம் மற்றவங்களோடு பகிர்ந்து கொள்ளும்போது, அவங்களுக்கு ஒரு வாய்ப்பு குடுக்கிறோம். இப்படிப்பட்ட ஒரு வாழ்க்கை இருக்குது. நீ மரிச்சதுக்கு பிறகு பரலோகம், நரகம் என்கிற ஒரு இடம் இருக்கிறது. அந்த இடத்துக்குள்ள போகணும் என்று சொல்லிக் కుడుకున్నాం. చాలా వెర్రితనంగా ఉంది కదా! ప్రజలు ఎలా నమ్ముతున్నారు? చనిపోతే మళ్ళీ ఏమవుతుందన్న దాన్ని బట్టి ఎవరు అసలు తలంచడానికి కూడా ముందుకు రావడం లేదు. மரித்து விட்டால் நமக்கு என்ன நடக்கும் என்று ஜனங்கள் யோசிக்க கூட இந்த நாட்கள்ல முன்பு வரது கிடையாது. ఈ భూమిలో మనం జీవించే జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి మొదటగా ఒక 20-30 సంవత్సరాల వరకు చదువుకొని స ఉద్యోగం సంపాదించుకొని, పెళ్లి చేసుకొని, వారి జీవితాన్ని ఇక సంతోషమైన ఒక జీవితాన్ని కోరుకొని, అంతగా ఇంకొక 20, 30 సంవత్సరాలు సంతోషంగా బ్రతకడానికి మనిషి ఎంతో కృషిస్తున్నాడు కానీ, నిత్యము అనే ఒక కాన్సెప్ట్ చనిపోతే మళ్ళీ మరణము కలిగిన యెడల, ఆ తర్వాత ఏమవుతుందన్న ఒక అవగాహన మనిషికి లేదనమాట. பாருங்க யோசிச்சு பாருங்க. மனுஷன் ஒரு 30 வயது வரைக்கும் அவன் ரொம்பவும் கஷ்டப்படுகிறான். படிக்கிறான், சம்பாதிக்கிறான், திருமணம் செய்து கொள்கிறான். எல்லாமே செய்துட்டு, அடுத்த 30 வருஷம் நிம்மதியாக, சந்தோஷமாக வாழுகிறதற்கான முயற்சிகள். ஆனால், ஒரு நித்தியம் இருக்கிறது, நித்திய ஜீவன் இருக்கிறது. அதை குறித்து யோசிக்கிறதே கிடையாது. నిన్నటి దినములో కూడా మీరు చూసుంటారు. అమెరికా దేశంలో జరిగిన గొప్ప వార్త. ఒక సువార్థికుడు, మరి పొలిటికల్ యాక్టివిస్ట్‌గా ఉన్న చార్లీ కిర్క్ అనే ఒక వ్యక్తిని వచ్చి ఆహ్, యూనివర్సిటీలో ఇలా ఉపన్యాసం ఇస్తూ మాట్లాడుతూ ఉంటే గన్ తోటి కాల్చి, ఆయన మెడ మీద ఆ బుల్లెట్ దిగి 31 సంవత్సరాలు అక్కడే పడి చనిపోయాడన్నమాట. భార్య ఉన్నారు. మరి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆహ్, తండ్రి లేని బిడ్డలుగా మారడం అనేది కూడా జరిగింది. అంత చిన్న వయసులో దేవుని కొరకు ఎక్కువగా సాధించిన వ్యక్తి, కానీ మరణం వస్తుందని తెలియదనమాట. అలా తెలిసుంటే ఆయన జీవించిన జీవితము ఇంకా వ్యత్యాసంగా కూడా ఉండిండొచ్చు. కానీ ఎవరికీ తెలీదనమాట. కానీ అతని జీవిత చరిత్రను చూస్తుంటే ఈ చిన్న వయసులోనే 18 ఏళ్ల నుండి అంత 31 వరకు ఎంతగానో పెద్ద పెద్ద స్థాయికి ఎదగడము, డొనాల్డ్ ట్రంప్ చేత గుర్తింపబడి ఆయన సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసి నడుచుకున్నాడని జరిగిందనమాట. మరణం అనేది సడెన్‌గా వచ్చేసింది. దుర్మార్గులు. దేవుని చిత్తం కాదది. వాళ్ళు ఆయన్ని హతమార్చేశారు. మొన్నటి దినంలో ప్రవీణ్ పగడాల మన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తే ఈరోజు అమెరికా దేశంలో కూడా చూడండి. అమెరికా క్రైస్తవ దేశం అంటున్నాం. అక్కడ కూడా సత్యాన్ని మాట్లాడే వారిని విరుద్దించేవారు, హింసించేవారు ఉన్నారని మనం తెలుసుకుంటున్నాము. நேற்றைய தினத்தில் நீங்க பார்த்திருப்பீங்க. சார்லி கிர்க் என்று சொல்லப்படுகிற ஒரு மனிதன் 31 வயது நிறைந்த ஒரு
ஒரு மனிதனை வந்து அவர் ஒரு யூனிவர்சிட்டியில ஸ்டூடண்ட்ஸோட பேசும்போது, ஆ துப்பாக்கியால சுட்டு, கழுத்து மேல சுட்டு அவர கொன்னுட்டாங்க. அவருக்கு ஒரு மனைவி இருக்காங்க, 2 பிள்ளைங்க இருக்கிறாங்க, குட்டி குழந்தைங்க. அவங்கலாம் அனாதைகளா இன்றைக்கு மாறி இருக்கிறாங்க. துன்மார்க்கர்கள். சத்தியத்தை பேசும்போது, அமெரிக்க தேசத்தில கூட பாதுகாப்பு இல்ல பாருங்க. கிறிஸ்தவ நாடு என்று சொல்லுகிற அந்த நாட்டிலும் பாதுகாப்பு இல்ல. சில நாட்களுக்கு முன்பாக, சில காலத்துக்கு முன்பாக இங்க ஆந்திராவுல ஒரு ஊழியக்காரன கொலை பண்ணிட்டாங்க. அப்படியே இன்றைக்கு அமெரிக்க தேசத்தில కూడా நடத்தி வருகிறத కార్యங்களை பார்க்கிறோம். సత్యాన్ని ప్రకటించినప్పుడు సత్యాన్ని అంగీకరించలేకపోతుంది ఈ ప్రపంచము. ఈ ఈ భూమిలో ఉన్న ప్రజలు వచ్చి ఎదిరించి పోరాడుతున్నారు. సత్యத்தை சொல்லும்போது இந்த உலகத்தில் இருக்கிற ஜனங்கள் எதிர்த்து போராடுகிறார்கள். తండ్రి ఎందుకున్నాడు అని చెప్తూ ఉంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూల్ ఉందనుకోండి. స్కూల్‌లో ఒక పాఠశాలలో ఒక క్లాస్‌లో 50 పిల్లలున్నారు చదువుకోవడానికి. వాళ్ళ క్లాస్ టీచర్‌కి తెలుసు ఎవరు పాస్ అవుతారు, ఎవరు పాస్ కారని తెలుసు. ఒక మంచి క్లాస్ టీచర్ అయ్యుంటే వారిని గమనించునుంటే, వాళ్ళ దగ్గర అడిగితే ఎవరండి ఫెయిల్ అవుతారంటే వాళ్ళు వేలు చూపించి ఈ వ్యక్తి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఈసారి క్లియర్ చేసుకొని చాలా కష్టం, పొరపాటు ఫెయిల్ అయిపోతారని కూడా చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది ఒక 90% వరకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ஒரு உதாரணத்துக்கு ஒரு ஸ்கூல்ல ஒரு பிள்ளைங்க இருக்காங்க வச்சுக்கோ. ஒரு 50 பேரு ஸ்டூடண்ட்ஸ் இருக்கிறாங்கன்னா, அந்த டீச்சர் கிட்ட கேட்டா அவங்க சொல்லுவாங்க. யார் பாஸ் பண்ணுவாங்க, யார் ஃபெயில் பண்ணுவாங்க. இந்தந்த பிள்ளைங்கலாம் பாஸ் பண்ண மாட்டாங்கோ. இது வந்து தேறாது. இது வந்து ஃபெயில் ஆயிடுவாங்க. இவங்க வந்து క్లియర్ பண்ண మాటాங்கன்னு మున్కూటియే சொல்லிடுவாங்க. అలా ఒక టీచర్ చెప్పడం వల్ల ఇతడు ఫెయిల్ అయిపోతాడు. ఈ అమ్మాయి ఫెయిల్ అయిపోతుంది చెప్పడం వల్ల అదే విధంగా వాళ్ళు ఫెయిల్ అవుతే ఆ టీచర్ మీద నింద మోపడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి. మా టీచర్ గారు చెప్పారు అందుకే నేను ఫెయిల్ అయ్యాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నువ్వు చదువుకోలేదు, నువ్వు ప్రిపేర్ కాలేదు, ఫెయిల్ అవుతావని నాకు అనుభవంలో తెలిసింది అంతే. ఆ టీచర్ అనుభవంలో తెలిసిందే గానీ, నేను అనుకోవడం వల్ల, నేను తెలుసుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ కాలేదు. నువ్వు మనస్సు మార్చుకొని చదువుకుంటే పాస్ అయ్యే స్థితి నీకు ఉండుండొచ్చు. కానీ నీ యొక్క పద్ధతిని చూసి నేను తీర్పు తీర్చాను. అదే విధంగా ఒక వ్యక్తి ప్రపంచంలో భూమి మీద ఉన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇలా తీర్పు తీర్చి వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పగలిగితే, దేవుడు తన జ్ఞానము చేత మన జీవితాన్ని చూసి వీడు మారు మనసు పొందుతాడో లేదో అని ముందుగా ఎంత సులువుగా అర్థం చేసుకుంటాడని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన అర్థం చేసుకోవడం వల్ల, ఆయన తెలుసుకోవడం వల్ల మన నరకానికో, పరలోకానికి వెళ్ళడం లేదు. మనము మన సొంత చిత్తాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎన్నుకునే కార్యాన్ని బట్టే ఉంటుందనమాట. ఈరోజు మీరు పరలోకానికెళ్తారు, నరకానికెళ్తారు మీ చేతిలో ఉంది. దేవుని చేతిలో లేదు. దేవుని చేతిలో ఉన్నప్పటికీ మీరు విరుద్ధంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. నేను నరకానికే ఎళ్ళాలని ఒక బిల్డింగ్ నుంచి కింద దూకి చనిపోయాడు. ఖచ్చితంగా నరకానికెళ్ళిపోతాడు. దేవుడు ఆదుకుంటాడంటే లేదు. కాపాడడు. అలా అనుకుంటే దేవుడు అందరిని కాపాడాల్సింది. నిన్ను హత్య చేసేటప్పుడు ఆ హంతకుడిని చంపాల్సింది దేవుడు. అలా చంపడం లేదనమాట. దేవుడు ఒక స్వేచ్ఛను ప్రజలకిచ్చాడు. ఈ భూమి మీద మనకు ప్రతి ఒక్కటి తప్పు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. మంచి చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు అడ్డుపడడు. అలా అడ్డుపడుతున్నాడంటే మిమ్మల్ని దేవుడు ఎక్కువ, 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 ఎక్కువ మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మీరు గుర్తించాలి. பாருங்க ஆண்டவர் யாரையுமே தடுக்க போறது கிடையாது. ஒரு பாவம் செய்றவன வந்து தடுக்க மாட்டார். ஒரு கொலை செய்றவன தடுக்க மாட்டார். விபச்சாரம் செய்றவன தடுக்க மாட்டார். விக்கிர ஆராதனை செய்கிறவன தடுக்க மாட்டார். அவர் வந்து அவங்கவங்களுடைய கிரியைகளுக்கு அவங்க சுயமாக தேர்ந்தெடுக்கிற அந்த வல்லமைக்கு ஒப்பு குடுக்கிறாரு. இல்ல பிரதர். என்னுடைய வாழ்க்கையில நான் எந்த ஒரு தவறு செய்ய நினைத்தாலும் ஆண்டவர் என்னை தவிர்த்து, என்னை தடுத்து, என்னை திருப்பி, என்னை மாற்றுகிறார் என்று ஒருத்தர் சொன்னால், உங்களை ஆண்டவர் மிகவும், 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 மிகவும் அதிகமாக நேசிக்கிற కారణத்தினால் தான். ఈ కారణం వల్లే హెబ్రీయులు రాసిన పత్రిక 12 అధ్యాయం మొదటి వాక్యాలను మీరు చదువుకుంటే అక్కడ రాయబడింది. దేవుడు ఆయన ప్రేమించు వారిని శిక్షించును. ఒక తండ్రి తన బిడ్డను ఎలా శిక్షిస్తాడో తప్పు చేసినప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఈరోజు దిద్దుతూ ఉంటాడంట. తప్పు చేయకు, ఇలా ఆలోచించకు, అక్కడికెళ్ళకు, వీళ్ళతో మాట్లాడొద్దు,
ప్రార్థించుకో అని ఎందుకు మన మీద దేవుడు ఇంత ఒత్తిడి ఉంచుతున్నాడంటే మనల్ని ఎక్కువ ప్రేమించి తన బిడలుగా తన స్వారూప్యంలో మార్చడానికి మన మీద ఇంతగా శ్రమిస్తున్నాడు కానీ అన్యుడు ఈ మన చుట్టూ ఉన్న వారిని దేవుడు వెళ్ళి నువ్వు ఇలా చేయకని ఎవరిని ఏం చెప్పడం లేదు. వాళ్ళు హ్యాపీగా உన్నారు. பாருங்க ஆண்டவர் வந்து எபிரேயர் 12ஆம் அதிகாரம் சில வசனங்களை வாசிக்கும்போது, ஆரம்ப வசனங்களை வாசிக்கும்போது சொல்லுது, ஒரு தகப்பன் தன்னுடைய பிள்ளைகளை எப்படி சிட்சிப்பாரோ, எப்படி அவர்களை திருத்துவாரோ, அதே போல தேவன் நம்மையும் திருத்துகிறார். நம்ம சுற்றிலும் இருக்கிற அவிசுவாசிகள் ஆண்டவர் போய் நீ பாவம் செய்யாதே என்று சொல்லுகிறது கிடையாது. உங்களையும் என்னையும் தான் இந்த இடத்துக்கு போகாதே, உன்கிட்ட பேசாதே, இதை செய்யாதே, அதை பண்ணு, இதை பண்ணு என்று சொல்லி நமக்கு தான் ஆண்டவர் கொடுக்கிறார். ఒక తండ్రి మనందరికొచ్చి తండ్రులు ఉన్నారనమాట. మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని శిక్షించారు. మనం తప్పు దారి వెళుతుంటే కొన్ని మార్లు కొట్టారు, బెత్తమెత్తుకొని కొట్టడం జరిగింది. మరి కసురుకున్నారు, తిట్టారు. ఎందుకంటే మనం బాగుపడాలన్న ఒక మనస్తత్వంతో. అలా చేస్తున్న ఆ సమయంలో ఎవరు కూడా నా తండ్రి మంచివాడని చెప్పేవాడు కాదు. అసలు మా నాన్నకు నన్ను చూస్తే నచ్చదు. అందుకే ఎప్పుడు కొడుతుంటాడు, నన్ను తిడుతుంటాడు అని అనుకునే వాళ్ళం. కానీ ఎదిగిన తరువాత ఈరోజు ఒక స్థితికొచ్చిన తరువాత మనం ఆలోచించే వాళ్ళము. మా నాన్న అలా చేసుండకపోతే క్రమశిక్షణ ఉండేది కాదు. నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఈ జాబ్స్ నాకు కలిగేది కాదు. ఆయన అలా నన్ను వచ్చి తీర్చిదిద్దడం ద్వారా నేను ఎంతగానో బాగుపడ్డాను. వాళ్ళ మీద ఉన్న ఆ అభిమానం అనేది మరింత ఎక్కువగా పెరిగి వారిని మనము ఎంతగానో గొప్పగా భావిస్తూ ఉంటాము. ஒரு பிள்ளை தன்னுடைய தகப்பன் திருத்தும்போது, அவர்கள் குழந்தையாக இருக்கும்போது அவங்கள அடித்து திருத்தும்போது, அவங்களுக்கு அது ரொம்பவும் கஷ்டமா இருக்கும். அப்பா எங்கள நேசிக்கல. அவர் வந்து எங்கள எப்பவுமே ஏதாவது ஒரு பிரச்சனை பண்ணிக்கிட்டே இருக்கிறார், அடிச்சுட்டே இருக்கிறார் அப்படித்தான் நினைப்பாங்க. ஆனா அவங்க வளர்ந்து ஒரு நிலைமைக்கு வந்த உடனே அவங்க சொல்லுவாங்க, எங்களுடைய தகப்பனார்னால தான் இன்றைக்கு இந்த நிலைமையில இருக்கிறோம். அவங்க எங்கள திருத்தியிருக்காகாட்டி, நாங்க அழிந்து போயிருப்போம். எத்தனையோ பிள்ளைங்க அப்படிலாம் போயிருக்காங்க என்று சொல்லி நாம் நினைப்போம். బైబిల్ చెప్తుంది. అదే విధంగా దేవుడు ఈరోజు మనల్ని శిక్షించి, పవిత్ర మార్గంలో మనల్ని నడిపిస్తుంటే, మనకు కూడా అదే విధంగా చేదుగా అనిపించేది. దేవా! నా జీవితంలో అసలు లేదు కదా ప్రభువా! వీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా! నన్నెందుకు ఇంతగా హింసిస్తున్నావు అని కూడా కొన్నిసార్లు మన హృదయంలో అటువంటి ఆలోచనలు కలుగుతుంది. ఈ భూమి మీద ఉన్న కాలమంతా కూడా దేవుడు మనల్ని చక్కటి మార్గంలో నడచడానికి మనల్ని దిద్దుతూ, తీర్చిదిద్దుతూ, చక్కపరుస్తూ, మాట్లాడుతూ, శిక్షిస్తూ, నడిపిస్తూ ఉంటాడు. కానీ పరలోకానికి ఒకరోజు చేరుకున్న తరువాత మనము దేవుడిని యుగాయుగములు ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువా! నువ్వు నన్ను ఖండించుండకపోయుంటే, నువ్వు ఆ రోజు నన్ను ఇలా మార్చకపోయుంటే, నువ్వు ఆ రోజు నన్ను వదిలేసుంటే, నా ఆత్మ నరకానికెళ్ళిపోయి నిత్య నరకంలో నేను ఉండేవాడిని అని ప్రభువును వచ్చి நித்தியமும் ஸ்துதிஸ்து ఉండేవారుగా ఉండబోతున్నాము. அதே போலதான் இன்றைக்கு தேவனாகிய பிதா நம்மை திருத்தும்போது, நம்மை சிட்சிக்கும்போது, நம்மை அவருடைய வழியில நடத்தும்போது, நம்மளுடைய உள்ளம் வந்து ரொம்பவும் வேதனை அடைகிறது. ஆண்டவரே! மற்றவங்களுக்கு வராத பிரச்சனைகள்லாம் எனக்கு வருது. எனக்கு இத்தனை கஷ்டங்கள் வருது. நான் இவ்வளவாக இருக்கிறேன் என்று சொல்லி நாம் நினைக்கிறோம். ஆனால் ஒரு நாள் பரலோகத்துக்கு போனதுக்கு பிறகு ஆண்டவரை பார்த்து நாம் யுக யுகமாக காலகாலமாக நித்திய நித்தியமாக துதிக்கப் போகிறோம். அப்பா! என்னை எவ்வளவாக என் மேல அன்பு கூர்ந்து, என்னை பொல்லாப்புக்கு ஒப்புக் கொடுக்காம, பிசாசுக்கு ஒப்புக் கொடுக்காம, என்னுடைய ஆத்துமாவை நீங்க மீட்டு எடுத்துட்டீங்க. என்னை பாதுகாத்துக்கிட்டீங்க. உமக்கு நன்றி, உமக்கு நன்றி, உமக்கு நன்றி, உமக்கு நன்றி என்று நாம் சொல்லுவோம். హల్లెలూయా! మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు చెప్పే ఒక్క మాట ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించురా. నా మార్గాన్ని నువ్వు ఎన్నుకో. ప్రతి విషయంలో నేనెక్కడ వెళ్తున్నాను నన్ను వెంబడించి నువ్వు వస్తూ ఉండాలంటున్నాడు. இன்றைக்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நம்மளோட சொல்லுகிற வார்த்தை, நீ என்னை பின்பற்றி வா. நான் எந்த இடத்துல போகிறேனோ அந்த இடத்துல நீ వా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడూ చీకటిలో వెళ్ళడు. ఆయన వెలుగైన మార్గంలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து என்றைக்கும் இருளான பாதையில போக மாட்டார். அவர் ஒளிமயமான పాதையில పోవాர். ఈరోజు మనం చీకటి మార్గాన్ని ఎన్నుకుంటున్నామా? చీకట్లో వెళ్ళే వాళ్ళు రహస్యంగా ఉంటారు. ఎవ్వరికి కనబడదు వాళ్ళ జీవితము. இருள்ல நடக்கிறவங்க ரகசியமான ஒரு வாழ்க்கை வாழ்வாங்க. அவங்களுடைய வாழ்க்கை யாருக்கும் தெரியாது. ఈరోజు చీకటిని మనం ఎన్నుకుంటున్నామంటే దానికి మొట్టమొదటిగా ఉన్న కొన్ని
సైన్స్ ఎలా ఉంటుందంటే మన అంతరంగ జీవితం ఎవ్వరికి తెలియదనమాట. అలాగా కప్పిపెట్టి, దూరపరిచి, మన హృదయంలో ఉన్న కార్యాన్ని ఎవరితో చెప్పక, లేకపోతే ఎవరు చూసేటట్లు మన జీవితం లేక, మనము கப்புకుంటున్నామంటే ஏதோ தப்பு ஜరుగుతుందని அர்த்தமோ. நம்மளுடைய உள்ளத்தில் இருக்கிற காரியங்களை நாம் மூடி மறைத்து யாரும் பார்க்காதபடி, யார்கிட்டயும் சொல்லிடாதபடி நாம மறைத்து வைத்திருக்கிறோம் என்றால், ఏదో ஒரு இருள நடந்து கொண்டிருக்கிறோம் என்று అర్థం. మన మొబైల్‌లో ప్రతి యాప్‌కొచ్చి ఒక సెక్యూరిటీ లాక్స్ ఉంచారంటే, ఎక్కడో వారు చీకట్లో ఉన్నారని అర్థము. ஒரு மொபைல்ல 1500 லாக் போட்டு, உள்ள இருக்கிற எல்லா ஆப்புக்கும் ஒரு லாக் போட்டிருக்கிறோம். WhatsAppக்கு ஒரு லாக், Facebookக்கு ஒரு லாக் పోட்டிருக்கிறோம்னா, அப்ப ఏదో ஒரு ఇరుళ్ళ இருக்கிறோம் என்று అర్థం. వెలుగులో ఉన్నవారు ప్రతిదాన్ని వారి జీవితం అనేది అందరికి కనబడుతుందన్నమాట. When I am in the light, my life will be seen by others as transparent as possible. ఎంత చక్కగా అంటే అంత చక్కగా మన అంతరంగ జీవితమైన, మనం నడుచుకునే జీవితమైన అందరూ చూసేటట్లు తెరవబడిన పుస్తకం వలె మన జీవితము ఉండాలి గానీ, అది ఇట్ షుడ్ నాట్ బి ఎ క్లోజ్డ్ బుక్. మూతబడిన ఒక పుస్తకంగా ఉండకూడదనమాట. நம்மளுடைய வாழ்க்கை திறக்கப்பட்ட புத்தகமாக இருக்கணும். நம்மளுடைய வாழ்க்கை அடைக்கப்பட்ட புத்தகமா இருக்கணும். எல்லோரும் வாசிக்கக்கூடிய புத்தகமா இருக்கணும். ఇంకా చెప్పాలంటే క్రైస్తవులైన మన జీవితము బైబిల్ గ్రంథం వలె మనమే ఉండాలి. మనమే వాకింగ్ బైబిల్. బైబిల్‌ని తీసుకొని, మోసుకొని నడిచే వారము మనము. యేసుక్రీస్తుని వెంబడిస్తుంటే, మన జీవితాన్ని చూసేవారు యేసుక్రీస్తుని చూడగలుగుతారు. దేవుని సత్యాన్ని చూడగలుగుతారు. దేవుని వెలుగును చూడగలుగుతారు. బైబిల్‌లో చదువుకున్న వాటిని మన జీవితంలో మనం అమలుపరిచినప్పుడు, బైబిల్ వచ్చి బైబిల్ ఇన్ యాక్షన్ అనేది మన జీవితంలో ఉంటుందన్నమాట. రాయబడిన వాక్యాలు క్రియల చేత நடிப்பிம்பப்படுத்துந்து. நாம் வசனத்தில் எழுதப்பட்ட வார்த்தைகளை நம்மளுடைய வாழ்க்கையில செய்ய ஆரம்பிச்சுட்டா, நம்ம நடக்க ஆரம்பிச்சுட்டா, அப்போ எழுதப்பட்ட இந்த புத்தகம், அது நடைமுறையில நடத்தப்படுகிற ஒரு புத்தகமாக, எல்லோரும் வாசிக்கக்கூடிய ஒரு வேதமாக நீங்களும் நானும் இன்றைக்கு மாறி విడుவோம். బైబిల్ వాక్యము మనకు సెలవిస్తున్నది, చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగును మీ యొక్క వస్త్రంగా ధరించి ఆయన్ని వెంబడించి రండి అని రోమియోలో రాయబడి ఉంది. ரோமர்கள் எழுதப்பட்ட அந்த நிருபத்தில் சொல்லப்படுகிறது, இருளின் கிரியைகளை நீங்கள் விட்டுவிட்டு வெளிச்சத்தை வஸ்திரமாக உங்களுடைய ஆடையாக அணிந்து கொண்டு அவர் வெளிச்சத்தில் இருக்கிற போல நீங்களும் வெளிச்சத்தில் వారుங்கள். 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడు వెలుగులో ఉన్నట్లు మీరు వెలుగులో నడుచుకున్న ఎడల ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి ఒక మనిషిని పవిత్రంగా చేయును. 1 யோவான் 1వ அதிகாரம் 7வது வசனம் சொல்கிறது, அவர் வெளிச்சத்தில் இருக்கிறது போல நீங்களும் வெளிச்சத்தில் இருந்தால் அவருடைய குமாரனாகிய இயேசுவின் ரத்தம் சகல பாவத்தையும் கழுவி ஒரு மனுஷனை పరిశుద్ధపడుతుகிறது. వెలుగులో జీవించే ఒక వ్యక్తి, వెలుగులో ఉంటున్నామంటే మనకు డబుల్ లైఫ్ ఉండదు, సింగిల్ లైఫ్ అనేది ఉంటుంది. డబుల్ లైఫ్ అంటే అంతరంగా జీవించే జీవితం వేరు, అందరి ముందు నేను చూపించుకునే జీవితం అనేది వేరు. ఇక్కడ తేడా వస్తుందనుకోండి, ఎంత గొప్పగా తేడా కలుగుతుందో అంత దూరంగా దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నామని మనము అర్థం చేసుకోవాలి. நமக்குள்ளாக 2 வாழ்க்கை இருக்கக்கூடாது. அப்படி என்றால் அந்த ரங்கத்தில் நாம் வாழ்கிற ஒரு வாழ்க்கை வேறு மாறி, வெளியில எல்லோரோடும் கலந்து வாழ்கிற ஒரு வாழ்க்கை ஒரு மாறி. அப்படி இந்த வாழ்க்கையில இந்த 2 விதமான வாழ்க்கையில வித்தியாசம் வந்து கொண்டே இருந்தது என்றால், நாம் கர்த்தரை விட்டு దూరమా పోయి கொண்டிருக்கிறோம் என்று అర్థం. మనం లోపల ఎలా ఉన్నామో అదే విధంగా బయట ఉండాలి. ఆర్టిఫిషియల్ కాదు, నేచురల్‌గా మనం ఉండాలి. రియల్ మెన్, రియల్ విమెన్, రియల్ పీపుల్ ఫర్ జీసస్ క్రైస్ట్. నిజమైన వ్యక్తి అన్నమాట. యేసుక్రీస్తుని వెంబడించే నిజమైన ఒక స్త్రీ, నిజమైన ఒక పురుషుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అదే యేసయ్య కోరుకుంటున్నాడు. నువ్వు అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. దానికి పైగా ఏది మాట్లాడినా అది వచ్చి కీడైన కార్యము, అది పాపం అని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. ஆம் என்றால் ஆம், இல்லை என்றால் இல்லை. அதற்கு மேல நீங்க ஏதாவது பேசினீங்களா, அது குற்றம், அது பாவம் என்று ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இன்றைக்கு சொல்லுகிறார். ఈరోజు వేటిని కప్పిపెట్టకుండా అన్నిటిని దేవుని ముందు మనము చూపించి, ప్రభువా నీ మార్గములో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు కృపనివ్వు అని అడిగిన వారిని యేసుక్రీస్తు తన శిష్యులుగా చేసుకొని తన మార్గములో తీసుకెళ్తూ ఉంటాడు.
ஆண்டவரே, இன்றைக்கு நான் எதையும் மறைத்து வைக்காமல் உங்களுடைய சீடனாக இருக்கணும் என்று நினைக்கிறேன் என்று கேட்கும்போது, ఆండవరాగిய యేసు క్రీస్తు நமக்கு கிருபை கொடுத்து அவருடைய வாழ்க்கையில நம்மை నడుతువారు. ఈ కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న చివరి సమయంలో జీవిస్తున్న మిమ్మల్ని నన్ను కూడా యేసుక్రీస్తు ఈరోజు 2000 సంవత్సరాల క్రితం తన శిష్యులకు ఇచ్చిన అదే మాటను ఇస్తున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించు. నీ ఆలోచనలో నన్ను వెంబడించు. నీ చూపులో, కంటి చూపులో నన్ను వెంబడించు. నువ్వు వినిపించుకునే మాటలు ఆ విషయంలో నన్ను వెంబడించు. నువ్వు మాట్లాడే మాటల్లో నన్ను వెంబడించు. నీ నడవడికలు ఎక్కడికి వెళ్తున్నావు, వస్తున్నావు అది నా యొక్క అడుగు జాడల్లో ఉండాలని కూడా యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. చివరికి ఎలా ఉండాలంటే మనల్ని చూసేవారు యేసుని చూడాలి అంతే. యేసయ్య వేరు, మనం వేరు అని కాదు. ఏకంగా ఒక్క వ్యక్తిగా మనలో క్రీస్తు, క్రీస్తులో మనము. మనలో క్రీస్తు, క్రీస్తులో మనము అంటూ జీవించినప్పుడు మనల్ని చూసేవారు ప్రతి ఒక్కరు అన్యుడైన, విశ్వాసులైన యేసుక్రీస్తుని ఈ వ్యక్తిలో నేను చూస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు ఈ వ్యక్తిలో ఉంది. యేసుక్రీస్తు చూస్తున్నట్లు చూస్తున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి చూడడానికి అసలు అచ్చు యేసుక్రీస్తులాగానే ఉన్నాడు. 100% అని చెప్పే అటువంటి సాక్ష్యాన్ని మనం పొందేవారుగా, దేవుని ముందు, మనుషుల ముందు మెప్పును పొందేవారుగా దేవుడు మనల్ని செய்யுனுகாக. நம்மை பார்க்கிறவர்கள் இயேசுவை பார்க்கட்டும். நம்ம பார்க்கிற பார்வை இயேசுவை போல இருக்கு. நாம் பேசுகிற வார்த்தை இயேசுவை போல இருக்கிறது. நாம் நடந்து கொள்கிற விதம் இயேசு கிறிஸ்துவை போல இருக்கிறது. நம்மை பார்க்கிறவர்கள் அந்நியர்களும் மனிதர்களும் சொல்லட்டும், ஏதோ இந்த மனிதனை பார்த்தால் 100% இயேசுவை போல இருக்கிறான். தேவனுக்கு முன்பாக, மனிதர்களுக்கு முன்பாக இப்படிப்பட்ட ஒரு நற்சாட்சியை பெற்றவர்களாக மாற நம்மை நாம் ஒப்பு கொடுக்க வேண்டும். ఈ ఉదయకాలం ముందు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు తక్కువ కాదు. అందరూ యేసుక్రీస్తులాగా మారాలని మీరు ఆశపడుతున్నారు. మనకంటే ఎక్కువ దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన హస్తంలో మనం అప్పగించుకున్న యెడల, అప్పగించుకోవడమే పెద్ద సమస్య అన్నమాట. పూర్తిగా ఇచ్చేయాలి. దేవుడొచ్చి ఎలా అంటే, ప్రభువు అన్నీ ఇచ్చేయి అంటాడు. ఏదో ఒక్క పర్సన్ నేను పెట్టుకుంటానంటే కూడా కుదరదు. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్ లార్డ్ ఆఫ్ నన్ అని డాక్టర్ మార్ట్ అనే ఒక దేవుని సేవకుడు చెప్పాడు. ప్రభువు నీకు ప్రభువు అంటే అన్నిటిని ఏలుబడి చేసేవాడుగా ఉండాలంట. అలా లేదు, సమస్తాన్ని ఇవ్వలేదు, నేను 99% ఇచ్చానంటే ఆయన నీకు దేని మీద కూడా ఆయన ரூல் ఉండదు అని చెప్తున్నాడు. அந்த ஊழியக்காரர் சொல்ல டாக்டர் மார்ட் சொல்லுகிறாரு, கர்த்தர் எல்லாவற்றுக்கும் கர்த்தர். கர்த்தர் என்றால் ஆளுகை செய்கிறவர். எல்லாவற்றையும் ஆளுகை செய்யணும். எல்லாமே ஆளுகை செய்றாரு. ஒரு 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 சதமானம் அவர் ஆளுகை செய்யலை என்று சொன்னால், அப்ப அவர் கர்த்தரா இருக்க முடியாது. அவர் ఎదయమే ఆளுగை చేయవిல்லை என்று ஒரு అర్థం. రైనార్డ్ బాంకే గారు ఒక ఉపమానము, ఒక కథ రూపంలో సత్యాన్ని ఆఫ్రికా దేశంలో గొప్ప సేవకుడు, ఆఫ్రికా దేశాన్ని కదిలించిన మహా గొప్ప సేవకుడు ఎవాంజలిస్ట్ రైనార్డ్ బాంకే. ఆయన ఇప్పుడు ఈ ఒక కథను చెప్పేవాడు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక సొంత గృహం ఉన్నది. ఆ గృహం యొద్ద ప్రతిరోజు సాతాను వచ్చి నిలబడుకొని తలుపులను తట్టడం జరుగుతుందట. తెరిచిన వెంటనే వాడొచ్చి ఈ వ్యక్తి మీద దాడి చేసి ఆ ఇల్లంతా కూడా గందరగోళం చేసి వెళ్ళిపోయేవాడు. ரெய்னார்ட் பாங்கே என்கிற சொல்லப்படுகிற ஒரு பெரிய தேவனுடைய ஊழியர், ஆப்பிரிக்க தேசத்தை அசைத்த ஒரு மிஷனரி, ஒரு எவாஞ்சலிஸ்ட். அவர் சொல்லுகிற ஒரு கதை ரூபத்தில் ஒரு சத்தியத்தை சொல்லுவார். ஒரு மனிதனுக்கு ஒரு வீடு இருந்ததாம், ஒரு பெரிய வீடு. அவன் அந்த சொந்த வீட்டுல இருப்பான். ஒவ்வொரு நாளும் பிசாசு இரவு நேரத்துல கதவை தட்டுவான். இவன் திறந்த உடனே அந்த பிசாசோடு போராடுவான். பிசாசு அவனை ஜெயிச்சுட்டு அந்த வீடெல்லாம் అడిచిட்டு ఓడి పోయిடுவான். పొద్దున్న లేసి ఆ ఇంటిని చెక్కబెట్టుకునేవాడట. సాతాను అన్ని కిందకి పడదూసేసి కూడా చెక్కబెట్టుకొని ఊడ్చి తుడిచిపెట్టుకుంటే, మరుసటి రోజు రాత్రి వచ్చి ఇలాగే ఒక శబ్దము, తలుపు తట్టే శబ్దం వస్తది. తీసి ఎవరని చూస్తే సాతాను. వాడిని ఎదిరించి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కిందకి పడిపోవడము, మరలా ఇల్లంతా కూడా గందరగోళం అయిపోవడం జరుగుతూ, ఇలాగా కొన్ని సంవత్సరాలుగా తన జీవితంలో ప్రతిరోజు పోరాటంలో ఓడిపోతున్నాడు, సోలిపోతున్నాడు. அடுத்த நாள் கூட இவர் வீடை சுத்தப்படுத்தி வச்சிருக்கும்போது கூட, அடுத்த இரவு நேரத்துல பிசாசு கதவை தட்டுவானா, இவர் கதவு திறப்பாரு. திறந்த உடனே இவரை அடித்து அந்த வீடெல்லாம் అలంగోలமா మార్చివిட்டு పల வருடங்களா இப்படி நடந்துகிட்டு இருந்ததாம். ఒకరోజు యేసుక్రీస్తు అటు ఆ దారిలో వెళుతుంటే, యేసుక్రీస్తు గురించి విన్న తరువాత ఈ వ్యక్తి చెప్పాడంట, ప్రభువైన యేసయ్య, నాకు ఒక పెద్ద సమస్య ఉంది. నేను నిద్రపోలేకపోతున్నా. నా ఇంట్లో వచ్చి నువ్వు ఉంటే నేను నెమ్మదిగా ఉంటాను. నా ఇంటికి వస్తావా అని ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభువు
చిరునవ్వుతో చెప్పాడట. "యెస్ వస్తాను రా" అంటే ప్రభు మంచి ఒక బెడ్‌రూమ్, పెద్ద బెడ్‌రూమ్ ఇచ్చాడంట. "ఇదే మాస్టర్ బెడ్‌రూమ్ ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు ప్రతి ఆహారం అంతా కూడా నేనే అందిస్తానంటే" ప్రభు అక్కడెళ్ళి ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఆ ఒక గదిలో ఉండేవాడంట. இயேசுவானவர் அந்த வழியில போய்க் கொண்டிருக்கும்போது, இந்த மனிதன் போய் கேட்டானாம், "இயேசுவே, ஏன் வீட்டுக்குள்ள வரீங்களா? இது மாரி பிசாசு ஒவ்வொரு நாளும் வந்து பிரச்சனை பண்றான்" என்று சொன்ன உடனே இயேசு சொன்னாராம், "வருகிறேன்." அவருக்கு ஒரு நல்ல பெட்ரூம், பெரிய பெட்ரூம் குடுத்துட்டாங்க. அதுல போய் இயேசுவானவர் தங்கியிருக்கிறார். ఈ రోజు అనుకున్నాడంట ఆ వ్యక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితంలో వచ్చేసాడు. నా ఇంటికొచ్చేసాడు. ఈ రాత్రి సాతాను ఎలా నా మీదకి విజయం తీసుకుంటాడో చూద్దామంటే, అదే రీతిగా యథాప్రకారం జరిగే రీతిగా మధ్యరాత్రులు తలుపులు తట్టే శబ్దము వినిపిస్తుంది. ధైర్యంగా వెళ్ళాడిప్పుడు. యేసు ఉన్నాడు నా ఇంట్లో అని ఎళ్లి, ఏ ఎవరు అంటే సాతాను. యేసు ఉన్నాడంట అని చెప్పాడంట. యేసు ఉంటే నాకేమని ఒక ఒక దెబ్బ కొట్టి, ఇంట్లో వచ్చి అన్ని గందరగోళం చేసి వెళ్ళిపోయాడంట. இந்த இந்த மனிதன் வந்து அவனுடைய வீட்ல இயேசுவை இப்ப அழைத்துக் கொண்டு வந்த உடனே ரொம்ப சந்தோஷமா இருந்தான். இயேசு என் வீட்ல இருக்கிறாரு. இனி வந்து எனக்கு பிரச்சனை இல்ல என்று சொல்லி. ஆனா அந்த ராத்திரி நேரத்திலயும் பிசாசு கதவ வந்து தட்டுகிறான். இவன் திறந்து இயேசு என் வீட்ல இருக்கிறேன். இயேசு இருந்தா எனக்கு என்ன பயம்ன்னு சொல்லி இவன ஒரு அடி அடிச்சு, அந்த வீடு எல்லாத்தையும் அசிங்கப்படுத்தி, உடைச்சு மறுபடியும் போயிட்டான். ఉదయాన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సన్ కుమారుడా రా తింటాము అని కిందకొస్తే ఇల్లంతా గందరగోళం ఉందంట. ఏంది ఇలా ఉందంటే ఆ వ్యక్తి చెప్పాడంట, "ప్రభువా నువ్వు ఉన్నావనే నమ్మకంతో నేను తలుపు తెరిచాను గానీ అసలు సాతానొచ్చి ఇలా చేస్తాడని అనుకోలేదంటే." అప్పుడు ప్రభువైన యేసు చెప్పాడట, "ఏం చేయలేను. నువ్వు ఇచ్చిన ఆ గదైతే బాగుంది. ఇక్కడ రాలేదు వాడు సాతాను. చూడు ఈ ఈ గది బాగుంది. ఇవన్నీ నీది గదా!" అన్నాడంట. ஆண்டவராகிய இயேசு கிட்ட சொன்னானா, "ஆண்டவரே, என்ன ஆண்டவர் இப்படி கைவிட்டுட்டீங்கோ? பிசாசு வந்து எல்லாத்தையும் அடிச்சுட்டு போயிட்டான்னா" ஆண்டவர் சொன்னாராம், "என் வீட்டு எனக்கு நீ குடுத்த அந்த அறைய பாரு, சுத்தமா இருக்குது. இங்க யாருமே வரல. நான் நல்ல சுகமாக தான் படுத்து உறங்கினேன். ஆனா, உன்னுடைய மற்றதெல்லாம் உன்னுடைய ஆளுகையில இருக்குது. நான் ஆளுகை செய்யலல்ல" என்று சொன்னார். అప్పుడు ఈ వ్యక్తి చెప్పాడంట, "ప్రభువా ఒక పని చేద్దాము. పై గదంతా నువ్వు తీసుకో. కిందవి నేను తీసుకుంటానన్నాడు." ஓகே, குட் டீல் అని ஒப்புக்குన్నాడంట యేసుక్రీస్తు ప్రభు. அடுத்து அவன் சொன்னான், "ஆண்டவரே, நீங்க மேல் வீட்ல மேல் அறையில ஃபர்ஸ்ட் ஃப்ளோர்லாம் நீங்க எடுத்துக்கோங்க. கீழ இருக்கிற இந்த డూప్లెక్స్ வீட்ல கீழ இருக்கிற இத வந்து நான் வச்சுக்கிறேன்." ఆండவர் சொன்னாராம், "సరి." మరుసటి రోజు అనుకున్నానంట, ఇప్పుడు పై గదంతా 4 గదులు దేవునికి ఇచ్చేసాను. ఇక సాతాను ఏం చేయలేడు అనుకుంటే, ఆ రోజు వచ్చాడంట సాతాను మరలా. మరలా వస్తే ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పాడంట, "పై గదంతా యేసుకి ఇచ్చేసాను. నువ్వేం చేయలేవంటే, అది ఉంటే నాకేమి" అని ఒక దెబ్బ కొట్టి కింద ఉన్నవన్నిటిని కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోయాడట. మరి అదే రిపీట్ స్టోరీ అయింది యేసుక్రీస్తుతో అడిగితే, "కింద భాగం నువ్వు నాకివ్వలేదు కదా!" అని చెప్పాడంట. மேல் அறைகள் எல்லாம் இயேசுவுக்கு அந்த மனிதன் குடுத்துட்டு, அவன் நினைச்சானாம், இன்றைய இரவுல பிசாசு வரும்போது நம்ம நிச்சயமா ஜெயம் பெறுவோம். பிசாசு வந்தான், இயேசுவுக்கு மேல் அறை கொடுத்தேன் என்று சொன்னா, அவன் சொன்னான், "மேல் அறை குடுத்தா என்னன்னு?" ஒரு அடி அடிச்சு, கீழ இருக்கிற வீடு எல்லாத்தையும் அலங்கோலம் பண்ணி உடைச்சுட்டு போயிட்டானாம். ఆండవరాగిய యేసు சொன்னாராம், "కీழ వీటిదా నీకు కుడుకలియే." చివరిగా అనుకున్నాడంట, "ప్రభువా, చానా ఇది బాధ అనిపిస్తుంది. నీకు ఇంతగా నేను ఇచ్చేసాను. 50% నా జీవితాన్ని నువ్వు ఇస్తే కూడా నువ్వు అసలు నాకు సహాయం చేయలేకున్నావు కదా! ஆண்டவரே, 50% என்னுடைய வாழ்க்கையை நான் கொடுத்தாலும் நீங்க கிரியை செய்ய முடியாம இருக்கிறீங்களே" என்று சொன்னார். యేసయ్య చెప్పాడంట, "నేను చేయలేను. నువ్వు 50% ఇచ్చావు. ఆ 50% నేను కాపాడాను." ஆண்டவர் சொன்னாராம், "நீ 50% குடுத்த அந்த 50% இடத்தை நான் காப்பாற்றியிருக்கிறேன்." మరి దుఃఖముతో వేదనతో చెప్పాడట, "ప్రభువా, నేను అన్ని గదులు నీకిచ్చేస్తున్నాను. నా ఒక్క బెడ్‌రూమ్ తప్ప. నాకంటూ ఒక్క ఒక్క నా ఇంట్లో ఒక్క భాగం నాకు అసలు ఒక్క పర్సెంట్ నాకు కలిగితే బాగుంటుంది. నువ్వు అనుకున్నట్లే కుమారుడా, అలాగే జరగనని" దేవుడు అన్ని తీసుకున్నాడంట. ఆ ఒక్క గది మాత్రం ఇతనితను ఉంచుకున్నాడంట. கடைசியில் இந்த மனிதன் அழுது சொன்னான், "ஆண்டவரே, உங்களுக்கு எல்லாமே குடுத்துடுறேன் ஆண்டவரே. ஆனா இது ஒரே ஒரு விஷயம். இந்த ஒரே ஒரு விஷயத்த, இந்த ஒரே ஒரு ரூம் நான் எடுத்துக்கிறேன்." ఆండவர் சொன்னான், "నీ నడిచా మరి మగనే." ఆ రోజు రాత్రి కూడా సాతాను వచ్చి తలుపులు తట్టడం, ఈ వ్యక్తి వెళ్లి తలుపులు తీయడము, "అన్నీ ఇచ్చేసాను ప్రభు కంటే అన్నీ ఇస్తే ఏమైంది? నీ రూమ్ ఉంది కదా!" అని ఒక దెబ్బ కొట్టి ఆ రూమ్ అంతా వచ్చి గందరగోళం చేసి వెళ్ళిపోయాడంట. அடுத்த நாள் அந்த இரவு நேரத்துல அவன் எல்லா அறையும் ஆண்டவருக்கு ஒப்புக் கொடுத்துட்டு ஒரே ஒரு அறையை தனக்கென்று வைத்துக் கொண்டான்.
பிசாசு வந்தான். கதவுகளை தட்டினான். அவன் கதவை திறந்த உடனே பிசாசு இவன ஒரு அடி அடிச்சு எல்லாமே குடுத்தா கூட என்ன உனக்கு உன் ரூம் வச்சிருக்கல்ல, அந்த ரூம்ல வந்து இவன அடிச்சு, அந்த ரூம் எல்லாம் అశుద్ధపడితే அவன் పోయిటాను. మరుసటి రోజు వచ్చిందంట యేసయ్య తినడానికి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చినప్పుడు మొఖం తిప్పుకున్నాడంట. మరి అన్యాయం ఇది. 99% నీకు అన్నీ చేశాను. నాకంటూ ఒక గదిని నేను ఉంచుకొని నేనేదో సీక్రెట్‌గా చేసుకోవాలనుకుంటే నువ్వు నాకు వసతి ఇవ్వటం లేదు కదా! సాతాను నా మీద దాడి చేసేసాడంటే ఆయన చెప్పాడంట. ఒక గది నీ చేతిలో ఉంది ఇంకా. அவன் சொன்னான், "நான் ஆண்டவரே, என்ன ஆண்டவரே இது அநியாயம். எல்லாமே உங்ககிட்ட குடுத்துட்டேன். ஒரே ஒரு ரூம் தான் எனக்குன்னு நான் வச்சுட்டு இருக்கிறேன். நான் ஏதாவது கொஞ்சம் ரகசியமா என்னுடைய பர்சனல் லைஃப் நான் கொஞ்சம் வச்சுக்கிட்டு இருக்கிறேன். அதிலயும் என்ன ஆண்டவர் இப்படி பண்ணிட்டீங்க?" ఆండవర్ சொன்னான், "அந்த ஒரு இடம் உன்கிட்ட தான் இருக்குது இன்னும்." చివరిగా అర్థం చేసుకున్నాడంట. ప్రభు పాదాల మీద సాగిలపడి, "ప్రభువా, ఈ రూమ్ కూడా నీకిచ్చేస్తున్నా. సమస్తము నీది. నీ ఇంట్లో నేను ఒక స్థలంలో బ్రతుకుతానయ్యా" అని ఒప్పుకున్నాడంట. கடைசியில் இந்த மனிதன் அவருடைய பாதத்தின் மேல விழுந்து, "ஆண்டவரே, இந்த முழு வீடையும் உங்களுக்கு நான் குடுத்துடுறேன். உமக்கு தான் சொந்தம். உங்க வீட்ல நான் வாடகை இருக்கிறேன்ற" மாரி சொல்லிட்டு அவருடைய పాదத்து மேல విழுந்து అழுது ఒప్పు కుడుతున్నాడు. అది ఇచ్చిన వెంటనే యేసుక్రీస్తు మొట్టమొదటిగా చేసిన పనేంటంటే బయటికెళ్ళాడంట. ఆ ఇంట్లోంచి బయటికెళ్ళి అడ్రెస్ ఉంటుంది చూడండి. పేరు, అడ్రెస్. ఈ వ్యక్తి పేరు ఆ నేమ్ బోర్డ్ తీసేసి యేసుక్రీస్తు అనేసి అడ్రెస్ మార్చేశారంట. ఇంటి అడ్రెస్ మొట్టమొదటిగా మార్చేశాడు. இந்த மனிதன் முழுமையாக அந்த வீடை ஒப்பு கொடுத்த உடனே இயேசுவானவர் வெளியில போய் முதல்ல செஞ்சது அவனுடைய பெயர் போட்டிருந்த அந்த నేమ్ బోర్డ్ எடுத்துட்டு యేసు என்ற பெயரை போட்டுட்டாராம். ఇద్దరు పడుకున్నారు ఈ రోజు రాత్రి. అదే విధంగా సాతాను వస్తున్నాడు. మరలా తలుపులను మోదుతున్నాడు. తలుపు తెరవండి, తలుపు తెరవండి అంటున్నాడు. ఈ గృహంలో జీవించే ఈ మనిషి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరవడానికి వెళ్ళాడంట. వెంటనే యేసుక్రీస్తు ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, "నువ్వెందుకు తలుపు తెరుస్తావు? ఇది నా ఇల్లు. ఎవరొచ్చినా నేను తలుపు తెరుస్తాను. నేను మాట్లాడతాను. ఎవరిని అనుమతించాలి, అనుమతించకూడదని నా స్థితిలో ఉంది. యూ ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఐ యామ్ ద ఓనర్. నేనే ఇప్పుడు యజమాని. నువ్వు ఊరుకొని నన్ను పక్కకు ఉంచి తలుపు తెరిస్తే సాతాను నిలబడుకున్నట్టు యేసయ్యను చూసిన వెంటనే పరుగో పరుగంట కింద పడి దొర్లి పారిపోయాడంట. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఉన్న వారికి నెమ్మది, సంతోషము, సమాధానము, ఆనందము, శోధనలో జయము, విజయము, పరిశుద్ధ జీవితం అంటూ దొరుకుతూ వస్తున్నదంట. கடைசியா பிசாசு வந்து அவன் கதவுகளை தட்டும்போது, இந்த மனிதன் ஓடிப்போய் கதவு திறக்க போனா, இயேசுவானவர் வந்து அவனுடைய கையை பிடிச்சு, "நீ எங்க போற? என் வீடு இது. நான் தான் கதவு திறப்பேன். நான் தான் பேசுவேன்" என்று கதவு திறந்து பிசாச பார்த்த உடனே, இயேசுவை பார்த்த பிசாசு அப்படியே பின்னால போய் சாரி சார்ன்னு சொல்லி கீழ விழுந்து, முகம் குப்புற விழுந்து பிரண்டு ஓடி விட்டானாம். హల్లెలూయా! ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు రెనడ్ బాంకే గారు ఏం చెప్పేవారంటే అదే మన జీవితం. ఆ ఇల్లు మన హృదయము. యేసుక్రీస్తును ఎరగని ఉన్న సమయంలో సాతాను ప్రతిరోజు వచ్చి మనల్ని పాపానికి బానిసలుగా చేసి, అపవిత్రతలో తోసి, మన హృదయాన్ని గిల్టీగా చేసి, మన జీవితాన్ని పాడు చేసి ప్రతిరోజు మన మీద అధికారం ఉంచుతూ ఉన్నాడు. இந்த ரெய்னட் பாங்கே சொன்ன இந்த உவமைக்கு அர்த்தம் வந்து அந்த வீடு தான் நம்மளுடைய இதயம். அந்த இதயத்தில் அநேக பாகங்கள் தான் ஒவ்வொரு ரூமாக இருக்கிறது. நாம் இயேசுவை அறியாத நாட்கள்ல பிசாசானவன் நம்ம மேல ஆளுகை செய்து நம்மை அடித்து, நம்மை பாவத்தில துவைத்து, நம்மளை அசுத்தத்தை படுத்தி, நம்மளுக்குள்ள కుట్ర ఉణర్వుகளை கொடுத்து நம்மை கெடுத்து விட்டு పోనాడు. కానీ ఒకానొకప్పుడు వచ్చింది మనకు రక్షణ అనుభవం కలిగింది. అప్పుడు యేసుక్రీస్తుని పిలిచి ఒక మాస్టర్ రూమ్ ఇచ్చేసాం ఆయనకు. నా హృదయములోకి రండి ప్రభువా అంటే కూడా హృదయంలో ఒక గదిలోనే వచ్చాడు గానీ ప్రతి గదిలో రాలేదు. நாம் ரட்சிக்கப்பட்ட நேரத்தில் ஆண்டவராக இயேசுவை அழைத்து, "இயேசுவே என் உள்ளத்தில வாரும்" என்று சொல்லும்போது, அவர் முக்கியமான ஒரு இடத்த தான் குடுத்தோம். ஒரு మాస్టర్ బెడ్‌రూమ్ కుడతాం. ఆనా எல்லாமே కుడకల. రక్షణ పొందిన తరువాత కూడా సాతాను మనల్ని శోధనలో తోసేస్తున్నాడు. తప్పు కార్యాల్లో తోసేస్తున్నాడు. ప్రార్థించుకోలేకపోతున్నాం. బలహీనతలో ఉన్నామంటే అనేక గదులు మనము ఇంకా మన అధికారంలో ఉంచుతున్న కారణం బట్టి సాతాను మన మీద విజయాన్ని తీసుకుంటున్నాడు. ரட்சிக்கப்பட்டதுக்கு பிறகு கூட நாம் பாவத்துல விழுகிறோம், சோதனையில விழுகிறோம், அசுத்தத்தில் விழுகிறோம், பலவீனத்தில் விழுந்து விடுகிறோம், கோபம் வருகிறது, இச்சை வருகிறது என்றால், இந்த அறைகள்ல இயேசுவுக்கு இடம் கொடுக்காம, அவருடைய ஆளுகைக்கு இடம் கொடுக்காம, நாம் ஆளுகை செய்கிறனால விழுந்து போகிறோம். అలా కొన్ని సంవత్సరాలు క్రైస్తవులు పోరాడుతున్నారు. దేవునికి పూర్తిగా ఇచ్చే మనస్సు రావడం లేదు.
నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ కావాలి కదా ప్రభువా! అనుకున్న వరకు మనకు విడుదల కలగదు. క్రైస్తవునికి యేసుక్రీస్తు ముందుగా ఎటువంటి పర్సనల్ సీక్రెట్స్ లేదు. మనకు దేవునికి ఏ సీక్రెట్స్ ఉండకూడదు. మై లైఫ్ ఈస్ కంప్లీట్‌లీ ఓపెన్ టు జీసస్. అన్నీ తెలియాలి ఆయనకు. అన్నీ నేను చెప్పాలి. అన్నీ చెప్పాలి. பிரதிதி నేను చెప్పాలి. என் வாழ்க்கையில் நடக்கிற எல்லாவற்றையும் ஆண்டவருக்கு சொல்லணும். எதுவுமே மறைவா இருக்கக்கூடாது. అది తప్పైనా, ఒప్పైనా యేసయ్య దగ్గర మొట్టమొదటిగా వెళ్లి ఒప్పుకోవాలి. ఇలా జరిగింది ప్రభు. అది నల్లదో, ಕೆಟ್ಟదో முதலாவது போய் ஆண்டவர்கிட்ட நாம் வந்து ஒப்படைக்க வேண்டும். అలా ఎదుగుతూ ఏ క్రైస్తవురాలు ప్రతి గదిని అంటే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, ప్రతి ఆశ, ప్రతి విషయము మనము చేసే పని అన్నిటిని దేవుణ్ణి యేసుక్రీస్తు యొక్క అధికారములు ఇచ్చినప్పుడు ఆయనే మనకు నాయకుడిగా ఉండి అప్పుడే గలతీయులు 2:20 మన జీవితంలో నెరవేరడం జరుగుతుంది. ఇక జీవించడం నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. నేను జీవించే జీవితము ఆయన నందు ఉన్న విశ్వాసము చేత జీవిస్తున్నాను. ఆత్మలో నడిపింపబడే వారు శారీరమైన క్రియలకు స్థలమివ్వరు, చనిపోయారు అని కూడా పౌలు చెప్పాడు. పౌలు అటువంటి స్థితికి వెళ్ళాడు. ప్రతి గదిని యేసయ్యకిచ్చి ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నాడు. ఇక శోధన లేదు, ఇక బాధ లేదు, ఇక భయం లేదు, ఇక కలవరం లేదు, ఇక మరణ భయం కూడా లేదన్నమాట. యేసు ఉన్నాడు. ఆయన ప్రతి కార్యాన్ని చూసుకుంటాడు. అదే సంపూర్ణ అప్పగింపు. అటువంటి స్థితికి మనం ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని రోజులు ఇస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. కొన్ని రోజులు ఇచ్చేస్తాం, మళ్ళీ తీసుకుంటాం. అలా తీసుకోక పూర్తిగా అప్పగించుకున్నప్పుడు, యేసుక్రీస్తు మనలో నిండుగా జీవించినప్పుడు, యేసును వెంబడించేవారుగా అవ్వడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. நாம் முழுமையாக ஆண்டவருக்கு ஒப்புக் கொடுக்கும்போது கலாத்தியர் 2:20 சொல்லப்பட்டது போல, இனி ஜீவிப்பது நான் அல்ல, கிறிஸ்து இயேசுவே எனக்குள்ள ஜீவிக்கிறார். நான் வாழுகிற இந்த வாழ்க்கை அவருக்குள்ள இருக்கிற விசுவாசத்தினால வாழுகிறேன். அப்படிப்பட்ட ஒரு வாழ்க்கைக்குள்ள போகும்போது இனி சோதனை இல்லை, இனி பயம் இல்லை, இனி கவலை இல்லை, இனி துக்கம் இல்லை, இனி வேதனை இல்லை, இனி அழுகை இல்லை, இனி புலம்பல் இல்லை, இனி மரண பயம் இல்லை. జీవన్, నిత్య జీవన్ நமக்குள்ள పరిపూర్ణంగా ఉండాగి இருக்கிறது. ప్రియులారా, అటువంటి ఒక స్థితిని ఎప్పుడు యేసుక్రీస్తులో సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన వెంబడించే ఒక స్థితిని కోరుకొని అలా నడుచుకునేవాడు. అలా జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆయన నడిపింపు అత్యవసరంగా ఉన్నదన్నమాట. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ నీడ్ டு ஹேவ் த ஹோலி ஸ்பிரிட் இன் அவர் லைஃப்ஸ். நம்மளுடைய வாழ்க்கையில் அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வாழ வேண்டும் என்றால் பரிசுத்த ஆவியானவருடைய நடத்துதல் நிச்சயமாக அது நமக்கு அதிகமாக தேவைப்படுகிறது. ఫాలో మీ సెడ్ జీసస్, లెట్ us follow him. నన్ను వెంబడించు అని చెప్పిన యేసును వెంబడిద్దాం. என்னை பின்பற்றி வா என்று சொன்ன இயேசுவை நாம் பின்பற்றுவோமாக. God bless you. దేవుడి వాక్యాలను దీవించును గాక. కర్తరి వచనங்களை ఆశీర్వదింపారాగా. God bless you.